కాల్వగడ్డ లింగం ఇందిరమ్మ ఇంటికి అర్హుడు. కానీ ఇందిరమ్మ ఇళ్ళ లిస్టులో ఈయన పేరు రాలేదు. ఈయన ఇంటిని చూస్తున్నారు కదా. ఈ విధంగా ఉండడం వల్ల హైదరాబాద్లోనే ఉంటున్నాడు. పిల్లలు భార్యను తీసుకొని ఇక్కడ వచ్చి ఎక్కడ ఉండాలని ఆయన ఆలోచించి రాలేకపోతున్నాడు. ఇలాంటి వారికి ఇల్లు ఇవ్వగలరు. ఈ ఖాళీ స్థలం రామని గంగమ్మ ఇక్కడ కొద్ది రోజులు ఉంటుండే గుడిసె వేసుకొని. ఇప్పుడు అక్కడ వీడియోలో కనిపిస్తున్న ఆ ఇంటి లోపల కొద్ది రోజులు ఉంది. కూలిపోవడంతో ఇప్పుడు అందులో ఉండలేకపోతుంది. ఆమెకు కూడా ఇల్లు లేదు, భర్త లేడు. అయితే ఆమెకు ఇల్లు మంజూరు చేయగలరని, ఆమె కూడా ఇంటికి అర్హురాలు. ఇంట్లో కొద్ది రోజులు ఆమె నివాసం చేసింది. ఆమె ఇల్లు కూడా కూలిపోయింది కాబట్టి ఆ గంగమ్మ కూడా ఇవ్వగలరు. ఏం పేరు నీ పేరు? నీ బాధ చెప్పు. నాకు ఇల్లు లేదు, గుడిసె ఉన్నది, గుడిసెలు ఉన్నా. ఎన్ని దినాలు ఉండాలి గుడిసెల? వర్షం వస్తుంది, మరి కుండలు బాకెలు పెట్టుకొని బయట కూర్చుంటున్నాను. ఎన్ని సంవత్సరాలు అయితే? ఇప్పుడు మాలాస 10-15 సంవత్సరాలు అవుతున్నా. ఇల్లు కూలిపోయిన సంగీదే కూర్చున్నది. రాత్రికి ఏడమంటావు? ఇక ఇలా సత్యకొల్ల ఇంట్లో అనుకుంటున్నాను. అది ఏమి కూడా తమాం లేదు. చూసిరుగా డ్రైవింగ్ ఆ పిల్లగాడికి బియ్యం పప్పులు ఇళ్ళనే ఉంటున్నాయి, లేకపోతే మందిలో పెట్టి ఇళ్ళనే ఉంటున్నాయి. ఇళ్ళల్లో ఆడుతున్నాయి ఇట్లా. అయినా కానీ ఓ పక్కకు పెట్టుకొని బురదలు ఉంటున్నా నేను. సరే 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 అమ్మ. మొత్తం ఏం తమాం లేదు. నాకు ఇల్లు ఉన్నదా ఏమున్నదా గిన్నెలు కూడా ఉంటున్నా నేను. ఇగో ఈ ఇల్లు లేదు, ఇల్లు లేక మేము వేరే కిరాయి ఇంట్లో ఉన్నాము. ఇగో ఆ పిల్లలు ఇప్పుడు పట్టణంలో ఉన్నారు. వాళ్ళు ఇల్లు లేకనే వీళ్ళు పట్టణంలో ఉన్నారు. ఏం పేరు? యేసు, బొబ్బిడి యేసు, వాళ్ళు ఎంతమంది? కృష్ణ, ఇద్దరు అన్నదమ్ములు. పాతిల్లు గులిపోయింది. ఇదే పాతిల్లు గులిపోయిందా? కూలిపోయింది కదా. ఇప్పుడు ఆడుంటున్నాడు పట్టణంలో. ఇటుకి వస్తలేరు, ఇల్లు లేక ఊరికి వస్తలేరు. ఇందిరమ్మ ఇంటికి అర్హులైన వారు వీళ్ళు అర్హులే, కానీ వీళ్ళకి ఇల్లు లేదు. లిస్టులో పేరు కూడా వీళ్ళకు రాలేదు. వీళ్ళు చింత కేశయ్య వాళ్ళ ఫ్యామిలీ, బాలరాజు, లక్ష్మయ్య, వీళ్ళందరూ ఇండ్లేని ఉంటారు. ఇదే గుడిసెలో ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు. ఈ గుడిసెలో వాళ్ళు ఇల్లు లేక ఉండలేక హైదరాబాద్ నుంచి మొన్నటి రోజు వచ్చి ఇంట్లో పిల్లలకు ఉరవడంతో ఉండలేకపోవడం వల్ల మళ్ళీ రిటర్న్ అదే వర్షంలో హైదరాబాద్ వెళ్ళిపోయారు ఇల్లు లేక. ఇలాంటి వారికి అర్హులు. వీళ్ళకి ఇల్లు రాకుండా ఉన్న వాళ్ళకే ఇండ్లు వస్తున్నాయి. దయచేసి వీళ్ళకి ఇవ్వాలని కోరుతున్నాం. బయలుదేరి సత్యనారాయణ అర్హులైన వారు వీళ్ళకు రాలే.